ఇక్కడ స్క్రీన్ షాట్ అని ఉంది గదా! స్క్రీన్ క్లిప్పింగ్. ఇగో ఇలా ఇది స్క్రీన్ మీదకొచ్చేసింది. సో, ఇది ఉంది గదా! నేను జస్ట్ క్లిక్ చేశా. అంటే నాకు పర్టిక్యులర్ ఏరియా వరకే కావాలి కాబట్టి ఇలా క్లిక్ చేసి వదిలిపేశా. సో, అది మళ్ళీ అక్కడ తీసుకొని ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకే. ఇది స్క్రీన్ షాట్ ఆప్షన్. మళ్ళీ దీనికి ఇది పిక్చర్ ఫార్మాట్ ఉంది కాబట్టి అంటే ఇది స్క్రీన్ షాట్ అనేది ఒక ఇమేజ్ కదా! సో, అందుకని దీనికి మళ్ళీ ఎక్స్‌ట్రా ఫీచర్ ఎనేబుల్ అయింది. పిక్చర్ ఫార్మాట్. సో, మీకు ఒకవేళ ఇమేజ్ మాకు అలా ప్లెయిన్‌గా వద్దు ఇలా స్టైల్ కొంచెం కావాలనిపిస్తే మీరు ఇలా చూసుకోవచ్చనమాట. ఇలా. ఇలా చూసుకోవచ్చు. అంటే ఏదైనా కాదు ఇంకా మీకు ఏదనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రేమ్ కావాలంటే ఇలా ఉంటాయన్నమాట. ఆప్షన్స్ అన్నీ. ఓకే. ఇప్పుడు ఇన్‌షాట్‌లో స్క్రీన్ షాట్ వరకు అయిపోయిన తర్వాత ఆన్‌లైన్ వీడియోస్ అన్నమాట. సో, ఆన్‌లైన్ వీడియోస్ అంటే ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్.కామ్ అని గాని లేకపోతే పర్టిక్యులర్ ఇంకా వేరే సైట్‌లో ఉన్నాయనుకోండి. ఆ వీడియోని మీరు ఈ డాక్యుమెంట్‌లో మీరు ప్లేస్ చేయాలనుకుంటున్నారనుకోండి. ఇది క్లిక్ చేసి ఇక్కడ యూఆర్ఎల్ అడుగుతది. అక్కడ మీరు ఆ వీడియోకి సంబంధించిన యూఆర్ఎల్ ఏదైతే ఉంటే అది ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఆహ్, యూట్యూబ్ అనుకుందాం. https www.youtube.com అయితే ఒక పర్టిక్యులర్ వీడియో ఉన్నప్పుడు దానికి యూఆర్ఎల్ ఇక్కడ ఎక్స్‌టెన్షన్ గూడా ఉంటది గదా! సో, అది అంటే ఉంటది. సో, అది మొత్తం అంటే టోటల్‌గా మొత్తం కంప్లీట్ యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ అని కొట్టాలి. ఇన్సర్ట్ అని కొడితే అక్కడికొచ్చేస్తదనమాట. ఇక్కడ ఇది కంప్లీట్ యూఆర్ఎల్ కాదు గాబట్టి ఇది తీసుకోవట్లేదు. ఇంకా అంటే మొత్తం మీరు కంప్లీట్ యూఆర్ఎల్ మొత్తం పేస్ట్ చేయండి ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం. ప్లేస్ చేసి ఇన్సర్ట్ అని కొడితే ఇక్కడ మీకు ఇక్కడ డాక్యుమెంట్‌లో ఇక్కడ వచ్చేస్తదనమాట అది వీడియో. తర్వాత లింక్ అని ఉంది గదా! లింక్ ఇది వచ్చేసి ఏందంటే మీరొక టెక్స్ట్‌లో ఫర్ సపోజ్ ఏమన్నా టెక్స్ట్‌లో యాడ్ చేసి టెక్నాలజీ ఉంది గదా! ఈ వర్డ్‌కి మీరొక లింక్ ఇయ్యాలనుకున్నారనుకోండి. ఇది క్లిక్ చేసి లింక్ ఇవ్వండి. లింక్ అనే ఆప్షన్ ఉంటది. అది ఇవ్వండి. అదొచ్చేసి ఏంది ఈ డాక్యుమెంట్‌లోనే చూడాలా? లేకపోతే ఎగ్జిస్టింగ్ ఫైల్ ఇంకో పేజ్‌లో చూడాలా? న్యూ డాక్యుమెంట్‌కెళ్ళాలా? ఈమెయిల్ అడ్రెస్‌కెళ్ళాలా? అని ఉంటాయి ఆప్షన్స్. సో, దాన్ని బట్టి మీరు ఇచ్చుకోవచ్చనమాట. అయితే నార్మల్‌గా ఏముంటదంటే ఒకవేళ ఈ పేజ్ ఈ ఈ డాక్యుమెంట్ ఉంది గదా! ఈ డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్ కూడా లింక్స్ ఇచ్చుకోవచ్చనమాట. అలా ఇచ్చుకుంటారు. సో, దానికొచ్చేసి ఈ లింక్ అనే ఆప్షన్ ఉపయోగపడతదనమాట. తర్వాత బుక్ మార్క్ అనేది గూడా ఏందంటే, ఇది కొంచెం షార్ట్‌కట్ లాగా అనమాట. అంటే ఇది ఏమంటారు ఒక పేజ్‌కి స్టార్టింగ్‌లో ఇండెక్స్ ఉంటది గదండీ! ఆ టైప్‌లో అనమాట. సో, బుక్ మార్క్ అనేది క్లిక్ చేసుకొని, ఇక్కడ బుక్ మార్క్ నేమ్ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మార్క్ 1 అని పెడుతున్నా. యాడ్ చేస్తున్నా. సో, అయితే ఏందంటే ఈ పేజ్ ఉంది గదా! ఈ పేజ్ అనేది బుక్ మార్క్ యాడ్ అయిపోయింది. సో, ఒకవేళ నువ్వు చూడాలనుకుంటే బుక్ మార్క్‌లోకెళ్ళి చూడండి. బుక్ మార్క్ 1 యాడ్ అయింది. సో, అది ఆ బుక్ మార్క్ 1 ఎక్కడుందో అక్కడికెళ్ళు అని గో టు అని క్లిక్ చేస్తే అక్కడికెళ్తది. అంటే ప్రెజెంట్ ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇక్కడ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే పేజ్‌లో ఉన్నా ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్‌లో ఉన్నా. అయితే బుక్ మార్క్‌లోకెళ్ళి ఇక్కడ ఉన్న బుక్ మార్క్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా ఉండొచ్చు. అంటే బుక్ మార్క్స్ మీరు క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటాయి. అయితే ఫస్ట్ బుక్ మార్క్ 1 అక్కడికెళ్ళాలనుకున్నా. గో టు క్లిక్ చేస్తే చూడండి. మళ్ళీ ఇదే పేజ్‌కొచ్చేసింది. బుక్ మార్క్ చేసిన పేజ్. అలా ఏందంటే జస్ట్ లైక్ ఇండెక్స్ లాగా అన్నమాట. అంటే ఏ పేజ్‌లో ఉందని చూసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పేజెస్ ఉన్నాయనుకోండి. సో, ఏ పేజ్‌లో ఏ టాపిక్ ఉందనేసి మనకు కొంచెం ఈజీగా ఫైండ్ ఔట్ చేయడానికి బుక్ మార్క్ అనేది యూజ్ అవుద్దన్నమాట. తర్వాత క్రాస్ రిఫరెన్స్ అనే ఆప్షన్. క్రాస్ రిఫరెన్స్ అనే ఆప్షన్ ఏందంటే ఈ ఇక్కడి నుంచి ఇన్సర్ట్ హైపర్ లింక్ అని పెట్టుకోవచ్చు. లేదంటే ఈ పేజ్ నుంచి ఇంకో పేజ్‌కన్నా ఎళ్ళాలని పెట్టుకోవచ్చన్నమాట. బుక్ మార్క్. సో, బుక్ మార్క్ టెక్స్ట్ ఇన్సర్ట్. సో, ఇక్కడ వచ్చేసి ఏందంటే ఇక్కడ హైపర్ లింక్ లేదు గాబట్టి, ఇక్కడ ఎర్రర్ అని వస్తుంది. సో, బుక్ మార్క్ టెక్స్ట్. సో, ఇక్కడ బుక్ మార్క్‌లో టెక్స్ట్ ఏం పెట్టలేదు. నేను జస్ట్ పేజ్ యాడ్ చేశా గాబట్టి అలా వస్తుందనమాట. ఒకవేళ నువ్వు టెక్స్ట్ యాడ్ చేసుకుంటే అది ఏదైతుందో అది క్రాస్ లింక్ అనమాట. అంటే ఇక్కడి నుంచి ఇంకో పేజ్‌కి అలా ఎళ్ళడానికి దానికి క్రాస్ అనేది ఉపయోగపడుతుంది. సో, కామెంట్స్ అనేదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకొక 10 పేజెస్ ఉన్నాయనుకోండి. అయితే ఒక పేజ్‌లో మీరు సంథింగ్ ఏదో ఎడిట్ చేశారు. అయితే ఎడిట్ చేసారని మీకు తెలుస్తది. కానీ ఈ డాక్యుమెంట్ అంటే ఎవరికైనా షేర్ చేసినప్పుడు అసలు ఏ పేజ్‌లో ఏం ఎడిట్ చేశారో చూడాలి అని అనుకుంటే మీరిక్కడ పెట్టండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్‌లో ఉంది గదా!
ఈ పేజ్‌లో ఉన్నప్పుడు ఇక్కడ నేను కామెంట్ యాడ్ చేస్తున్నా. అయితే ఇక్కడేందంటే ఆహ్, ఇది నేను స్క్రీన్ షాట్ యాడ్ చేశాను అని పెట్టండి. అంటే నేను యాడ్ చేశాను కాబట్టి అలా కాకుండా మీరు సపోజ్ ఏమైనా చేంజ్ చేశారనుకోండి. నేను పర్టిక్యులర్ టాపిక్ చేంజ్ చేశా, పర్టిక్యులర్ ఇమేజ్ రీప్లేస్ చేశా అని పెట్టండి. ఇలా వచ్చేస్తది. అయితే మళ్ళీ తర్వాత ఈ డాక్యుమెంట్ ఎవరైతే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఓపెన్ చేశారనుకోండి, అక్కడ వాళ్ళకి కామెంట్ సెక్షన్‌లోకెళ్తే కామెంట్స్ కనిపిస్తాయన్నమాట. అయితే ఇది ఓకే అనిపిస్తే ఇక్కడ ఓకే ఇది లైక్ సింబల్ ఉంది కదా! థమ్స్ అప్ ఫింగర్ యాడ్ ఇది థంబ్ ఇది ఉంది కదా! ఇది క్లిక్ చేస్తారు. లేదు అనుకుంటే ఇంకేమన్నా ఏమైనా చేంజెస్ చెప్పాలనుకుంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ రీప్లేస్ చెయ్యి అండ్ సంథింగ్ అలా ఇంకేమన్నా వాళ్ళేమన్నా చెప్పాలనుకుంటే వాళ్ళు చెప్పి చేస్తారనమాట. సో, అవన్నీ ఇక్కడికొచ్చేస్తాయి. మళ్ళీ మీరు ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి కామెంట్‌లో చూస్తే ఎవరైనా న్యూ కామెంట్ పెట్టి ఇదేమన్నా ఇమేజ్ రీప్లేస్ చేయనా ఏమన్నా చెప్పారనుకోండి, అది మీకు యూజబుల్ అయితే రీప్లేస్ చేసుకోవచ్చనమాట. అలా ఏందంటే ఒకరికొకరు అంటే ఏమన్నా చేంజెస్ ఉంటే అవి ఈక్వల్‌గా షేర్ చేసుకుంటారనమాట థాట్స్ అనేవి అట్లా. సో, దాన్ని బట్టి డాక్యుమెంట్ అనేది ఇంకొంచెం రిచ్ లుక్‌నెస్ వస్తది. సో, అలా. సో, తర్వాతొచ్చేసి ఏందంటే ఇప్పుడు ఇమేజ్ ఉంది గదా! ఒక్క నిమిషం. ఇక్కడ హెడర్ అనే ఈ సెక్షన్ ఉంది గదండీ! ఈ సెక్షన్‌లో ఏమన్నా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ హెడర్ అనే ఆప్షన్ ఉంది గదా! ఇది క్లిక్ చేయండి. సో, ఇలా వస్తదనమాట. హెడర్ అనేది మీకెలా ఉండాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు యాడ్ చేయొచ్చు. సో, ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది యాడ్ చేస్తున్నానండి హెడర్‌గా. సో, ఇదొచ్చేసి హెడర్ సెక్షన్ లాగనమాట. ఇదొచ్చేసి పేజ్ నంబర్ విజిబుల్ అవుతది. సో, ఇదొచ్చేసి ఈ ఒక్కదానికి కాదు అన్ని పేజెస్‌కి అప్లై అవుతదండి. ఓకే. చూసారు గదా! అన్ని పేజెస్‌కి హెడర్ అనేది అప్లై అవుతది. సో, నాకు ఈ హెడరే వద్దు ఇంకా వేరేది గూడా చూసుకుంటానంటే ఉంటాయన్నమాట ఆప్షన్స్. ఆహ్, ఇన్సర్ట్ హెడర్ ఓకే. నాకదొద్దు. నాకిది కావాలనిపిస్తే ఇలా అన్నమాట. ఇది టోటల్ వచ్చేసి ఇక్కడ ఎంఎస్ వర్డ్ అని ఉంది. దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. మీ డాక్యుమెంట్ నేమ్ దేనికి రిలేటెడ్ అయితే ఉంటదో ఆ డాక్యుమెంట్ పేరు ఇచ్చేసేయండి ఇక్కడ హెడర్‌లో. ఓకే. మళ్ళీ హెడర్ ఒకవేళ నాకు వద్దు హెడర్ వద్దు అనుకుంటున్నారనుకోండి. ఇక్కడికెళ్ళి రిమూవ్ హెడర్ అని ఉంటుంది. ఓకే. క్లోజ్ హెడర్. సేమ్ అలాగే హెడర్ అయితే ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఫూటర్ గూడా ఉంటదనమాట. ఫూటర్ అంటే ఏందంటే పేజ్ కింద ఇక్కడ ఈ ఏరియాలో పేజ్ కింద వచ్చేటట్టుగా అనమాట. ఇది ఫూటర్ ఆప్షన్స్. సో, ఇవన్నీ ఫూటర్ ఆప్షన్సే అనమాట. సో, మీకు ఏదైతే సూటబుల్ అనిపిస్తదో అవి పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది, ఇది క్లిక్ చేస్తున్నానండి ఫూటర్‌లో. సో, ఇది ఫూటర్ కదా! పేజ్ కింద కదా! సో, పేజ్ కింద వచ్చేసి ఫూటర్ అనమాట. ఇది డాక్యుమెంట్ పేరు ఇక్కడ మీరు రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ మీ పేరు ఉంటదనమాట. అక్కడ మీ పేరు అలా పెట్టుకోవచ్చనమాట. ఇలా. సో, ఆహ్, ఎంఎస్ వర్డ్ అని ఉంది కదా! ఇక్కడ మీరు డాక్యుమెంట్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ టెక్ టాక్స్ విత్ రాజు అని ఉంది. ఇక్కడ మీ పేరు రాసుకోవచ్చనమాట. నేమ్ ఓకే. ఇలా ఉంటది ఫూటర్. సో, ఫూటర్ వద్దనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఉంది కదా! క్లోజ్ హెడర్ ఇక్కడ చూడండి మరి మీరు ఇది ఇన్సర్ట్‌లో ఫూటర్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. హెడర్ అండ్ ఫూటర్ అనేసి. సో, క్లోజ్ హెడర్ అని అక్కడ అన్ని మళ్ళీ పోతాయన్నమాట. సో, ఇన్సర్ట్‌లోకెళ్ళి ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇది యాడ్ చేయొచ్చు. వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు. సో, ఇక్కడొచ్చేసి ఏందంటే పేజ్ నంబర్ అన్నమాట. సో, అంటే ఒక డాక్యుమెంట్‌లో ఎన్నెన్ని పేజెస్ ఉండొచ్చు గదండీ! బట్ ఆ పేజ్ నంబర్స్ ఉండాలి గదా! సో, ఆ పేజ్ నంబర్ గూడా వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడొచ్చేసి ఏందంటే టాప్ ఆఫ్ పేజ్ అంటే పేజ్ టాప్‌లో ఈ నంబర్ వస్తదన్నమాట ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేస్తున్నాను. చూడు ఇది పేజ్ టాప్ గదా! సో, టాప్‌లో వచ్చింది పేజ్. ఒకవేళ టాప్‌లో వద్దు ఫూటర్‌లో బాటమ్‌లో కావాలనుకుంటే ఇదన్నమాట. ఇది బాటమ్‌లో చూడండి పేజ్ బాటమ్ కాబట్టి ఇక్కడొస్తదన్నమాట. ఆహ్, ఇంకా ఇన్సర్ట్‌లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి ఏందంటే పేజ్ మార్జిన్, పేజ్ మార్జిన్ అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇలా ఉంటాయన్నమాట. సో, ఇది పేజ్ మార్జిన్
ఇలా వస్తది. సో, పేజ్ నంబర్ అనేది ఇక్కడ వస్తదనమాట. తర్వాత ఇంకోటి ఆప్షన్ వచ్చేసి ఏముంది కరెంట్ పొజిషన్. కరెంట్ పొజిషన్‌లో కొన్నున్నాయన్నమాట. ఇవి ఇక్కడికొచ్చేస్తాయన్నమాట. ఇది టాప్‌లో. సో, ఇక్కడ మీకు ఇవన్నీ అంటే నేను అట్ ఏ టైమ్ యాడ్ చేశాను కాబట్టి మీకిలా కనిపిస్తుంది. సో, నేను అన్నీ క్లోజ్ చేస్తున్నా మళ్ళీ. రిమూవ్ పేజ్ నంబర్స్. ఓకే. రిమూవ్ పేజ్ నంబర్స్. ఫార్మాట్ పేజ్ నంబర్స్. సో, ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చనమాట నంబర్ ఫార్మాట్. ఎలా ఉండాలి ఏందనేసి. ఓకే. సో, ఇలా మీరు అటు పేజ్ నంబర్స్ ఇచ్చుకోవచ్చనమాట. ఒక్కో డాక్యుమెంట్‌కి పేజ్ నంబర్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటది కదా! సో, అలా అన్నమాట. ఇవి పేజ్ నంబర్స్ ఇచ్చాం కదా! ఆహ్, ఒక్క నిమిషం అండి. ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెడుతున్నా. సో, పేజ్ నంబర్ వరకు అయిపోయింది కదా! తర్వాత ఇది వచ్చేసింది టెక్స్ట్ బాక్స్ అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్‌లో మీరొక ఏమంటారు ఒక పారాగ్రాఫ్ యాడ్ చేయాలి. బట్ అది పర్టిక్యులర్ సైజ్ వరకే రావాలి. ఫుల్ పేజ్ రాకూడదు అనుకున్నప్పుడు ఇవి స్టైల్స్ అన్నమాట. సో, ఇదెలా రావాలి? ఇది చూడండి. ఈ ఇది ఉంది గదా! ఇదొచ్చేసిందంటే పేజ్ సెంటర్‌లో మళ్ళా మిడిల్‌లో లెఫ్ట్, రైట్ ఎక్కువ స్పేస్ ఉంది చూడండి. ఇట్లా. సో, పైన స్పేస్ ఉంది. కింద స్పేస్ ఉంది. లెఫ్ట్, రైట్ మొత్తం స్పేస్ ఉంది. సో, ఇక్కడ ఈ పారాగ్రాఫ్‌లో మీరు కావాలనుకున్న కంటెంట్ రాసుకోవచ్చనమాట. ఇలా. కంప్లీట్ ఎక్స్ట్రా రావాలి. ఆహ్, దిస్ వీడియో ఈజ్ about to learn insert tab in the MS Word. సో, ఇలా మీరు ఏదైనా అంటే ఆ పారాగ్రాఫ్‌లో మీరేమైతే రాయాలనుకున్నారో ఆ పర్టిక్యులర్ డేటాని మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. బట్ ఇదేంటంటే కొంచెం స్టైలిష్‌గా ఉంది చూడండి. పేజ్‌లో టాప్ నుంచి సెంటర్‌లో ఉంది. లెఫ్ట్ నుంచి సెంటర్‌లో ఉంది. రైట్ నుంచి సెంటర్‌లో ఉంది. అండ్ బాటమ్ నుంచి సెంటర్‌లో ఉందన్నమాట. అంటే కొంచెం అంటే పర్టిక్యులర్ పారాగ్రాఫ్ ఇది ఇంపార్టెంట్ సో, ఇది ఇలానే హైలైట్ అవ్వాలి. అంతేగాని ఇది స్టార్టింగ్ నుంచి ఇలా రావడం అంటే నార్మల్ పారాగ్రాఫ్ లెక్కొస్తే ఇది హైలైట్ అవ్వదు కదా! సో, పర్టిక్యులర్ పారాగ్రాఫ్ ఏదైనా హైలైట్ అవ్వాల్సిన పారాగ్రాఫ్ ఏదైనా ఉంటే అది ఇలా రాసుకోవచ్చనమాట ఈ బాక్స్‌లో. పారాగ్రాఫ్ అనే కాదు ఇంకేదన్నా మీరొక టెక్స్ట్ అంటే పర్టిక్యులర్ టెక్స్ట్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు. ఇది హైలైట్ అవ్వాలనుకుంటే ఇవి ఫార్మాట్స్ అనమాట ఇలా. ఇవన్నమాట. సో, మీకు ఏది సూటబుల్ అనిపిస్తే అలా రాసుకోవచ్చు. ఇగో ఇలా ఇంకోటి క్లిక్ చేశాను. ఇది ఇలా మొత్తం సైడ్‌కొచ్చిందనమాట. సో, ఇది ఇలానే ఉండాలని మీరనుకుంటే మీరు ఇలాగ సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చనమాట డేటా. సో, అదొచ్చేసి ఏందంటే టెక్స్ట్ బాక్స్. తర్వాత వచ్చేసి ఏందంటే క్విక్ పార్ట్స్. క్విక్ పార్ట్స్‌లో వచ్చేసి ఏందంటే ఇలా ఉంటదనమాట డేటా. అబ్స్ట్రాక్ట్, ఆథర్, కేటగిరీ, కామెంట్స్, కంపెనీ అడ్రెస్, ఈమెయిల్, ఫ్యాక్స్, ఫోన్ నంబరు, సో కీవర్డ్స్, మేనేజర్ ఇవన్నీ యాడ్ చేయాలనుకుంటే ఈ క్విక్ పార్ట్స్ అనేసి యూజ్ అవుతదనమాట. తర్వాత వచ్చేసి ఆర్ట్ వర్డ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీరొక టెక్స్ట్ రాశారు. డాక్యుమెంట్ డేటా. సో ఇప్పుడు దీన్ని ఒక టెక్స్ట్ ఫార్మాట్‌లో ఒక ఆర్ట్ లాగా చేద్దాం అనుకుంటున్నారు. సో ఇవన్నీ ఆర్ట్ టైప్స్ అనమాట. చూడండి. సో, నేను క్లిక్ చేశా. ఇలా వచ్చేసింది. మీరొకసారి అక్కడ ఆటో అది క్లిక్ చేశారు కదా! సో, ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఎనేబుల్ అయింది చూడండి. ఎక్స్‌ట్రా ఫీచర్స్ షేప్ ఫార్మాట్స్. సో, ఇక్కడ మీకు ఏదంటే అది తీసుకోవచ్చు. సో, మళ్ళీ ఇది ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చనమాట. ఇలా. మళ్ళీ షాడోయింగు ఇవ ఇవన్నీ ఎక్స్‌ట్రా ఆప్షన్స్ అనమాట. సో, మీకు ఏది బాగుందనిపిస్తే ఇంకోటి 3 డీ ఇలా ఉంటదనమాట. సో,
మీకు ఏదైతే సూటబుల్ అనిపిస్తదో ఇంకోటొచ్చేసి సరే పెట్టాను. సో, ఇలా అన్నమాట. సో, మీకేదైతే సూటబుల్ అనిపిస్తదో అది పెట్టండి. ఇది నార్మల్ అన్నమాట. ఇందాక 3డీ పెట్టాను కాబట్టి అలా కనిపిస్తుంది. సో, ఇప్పుడైతే నార్మల్. సో, ఇలా పర్టిక్యులర్‌గా ఒక ఏమంటారు ఒక సబ్ హెడ్డింగ్ లేకపోతే సంథింగ్ ఏమన్నా హైలైట్ అవ్వాలనుకుంటున్నారనుకోండి. దాన్ని ఇలా ఆర్ట్‌లోకి తీసుకొని వర్డ్ ఆర్ట్‌లోకి తీసుకొని మీకు నచ్చినట్టుగా చేయొచ్చనమాట. ఇలా. ఇదొచ్చేసి వర్డ్ ఆర్ట్ అండి. వర్డ్ ఆర్ట్ అంటారు. ఇలా అనమాట. వర్డ్ ఆర్ట్. తర్వాతొచ్చేసి ఏందంటే డ్రాప్ క్యాప్ అని ఉంది గదా! ఇక్కడ ఇదేంటంటే ఇది ఓన్లీ టెక్స్ట్‌లోకి ఎనేబుల్ అయితది. అంటే పారాగ్రాఫ్ సంథింగ్ వాటికి ఇది ఎనేబుల్ అయితే సమ్ టెక్స్ట్ రాస్తాను. ఇందాక రాసినట్టుంది కదా! హాయ్ వెల్కమ్ టు టెక్ టాక్స్. చూడండి ఇప్పుడు ఇది ఎనేబుల్ అయింది. సో, అయితే ఏందంటే మీరు ఈ టెక్స్ట్‌ని ఎక్కడ రావాలనుకుంటున్నారనేది ఇక్కడ ఆప్షన్ చూపిస్తాము చూడండి. ఇదొచ్చేసి డ్రాప్డ్. డ్రాప్డ్ అని ఉంటే ఏందంటే ఫస్టు ఇది హాయ్ వెల్కమ్ టు టెక్ టాక్స్ విత్ రాజు అనే దాంట్లో ఇచ్చిన ఫస్ట్ లెటర్ కాబట్టి అదొచ్చి చాలా బిగ్‌లో అంటే బిగ్ సైజ్‌లో కనిపిస్తది. మిగతాది వచ్చేసి నార్మల్‌లో. ఇదేంటంటే పారాగ్రాఫ్‌లో కూడా ఒక్కోసారి ఫస్ట్ లెటర్ పెద్దగా రావాలనుకున్నప్పుడు ఇలా అన్నమాట. లేదు ఇన్ మార్జిన్ అంటే ఏందంటే లెఫ్ట్ సైడ్‌కొచ్చేస్తాయన్నమాట మొత్తం. సో, డ్రాప్డ్ అనేది కొంచెం అంటే ఒకవేళ మీరు స్టైలిష్‌గా పెట్టాలి కొంచెం మంచిగుండాలనుకుంటే డ్రాప్డ్ యూజ్ చేయండి. అప్పుడు మీకేందంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి పెద్దగా కనిపిస్తది. మళ్ళీ దీన్ని కొంచెం చిన్నగా చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఒకవేళ జరపాలి అటు ఇటు జరపాలన్నా జరపొచ్చనమాట. ఇలా ఓకే. మీరు కొంచెం అంటే మరీ పెద్దగా కనిపించని కూడా చిన్నగా కూడా చేసుకోవచ్చనమాట. సో, ఇదొచ్చేసి ఏందంటే డ్రాప్ క్యాప్ అనేదంటే ఫస్ట్ లెటర్ అనేది కొంచెం మంచిగా పెద్దగా కనిపిస్తానికి ఇది యూజ్ చేస్తారనమాట. తర్వాతొచ్చేసి ఏందంటే సిగ్నేచర్ లైన్ ఇది. అంటే మీరు ఒక సిగ్నేచర్ ఆహ్, డాక్యుమెంట్‌లో సిగ్నేచర్ అని మీరు యాడ్ చేయాలనుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడొచ్చి సిగ్నేచర్ పేరు టిక్‌టాక్ రాజు మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేస్తే ఇలా వచ్చేస్తదనమాట. ఇలా సిగ్నేచర్ లాగా కనిపిస్తది. అంటే నేను పర్టిక్యులర్ ఎంప్టీ పేజ్‌లో కొట్టలేదు కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. ఒకవేళ ఎంప్టీ పేజ్‌లోనే కావాలనుకుంటే యాహ్! ఇక్కడ యాడ్ చేద్దాం. టాక్స్ రాజు. ఓకే. సో, ఇలా కనిపిస్తదనమాట. ఇది సిగ్నేచర్ లాగనమాట. ఒకవేళ మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. లేదంటే లేదు. తర్వాత వచ్చేసింది డేట్ అండ్ టైమ్. సో, డేట్ అండ్ టైమ్ వచ్చేసి ఇక్కడ ఫార్మాట్స్ ఉన్నాయి గదా! మీరు ఏ ఫార్మాట్ అయితే బాగుందనిపిస్తే అది తీసుకోండి. నేనైతే ఇది తీసుకుంటున్నా. ట్యూస్‌డే 4థ్ నవంబర్ 2025 అనేసి. సో, ఇది క్లిక్ చేయండి. ఇక్కడికొచ్చేస్తదనమాట డేట్. తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అని ఉంది. ఆబ్జెక్ట్ ఇది చూసి ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అనమాట. ఒకవేళ చార్ట్స్ ఇవన్నీ ఏమన్నా ఎక్సెల్ చార్ట్స్ ఉన్నాయి గదా! అవి ఒకవేళ ఇన్సర్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చనమాట. ఈ టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్. సో, తర్వాత వచ్చేసి ఏంటంటే ఈక్వేషన్స్ అనమాట. సో, మ్యాథ్స్‌లో ఈక్వేషన్స్ ఉంటాయి గదా! మ్యాథ్స్, ఫిజిక్స్‌లో కొన్ని ఉంటాయి గదా! సో, ఆ పర్టిక్యులర్ ఈక్వేషన్స్ ఏమన్నా మీకు ఇన్సర్ట్ చేయాలి అనిపిస్తే ఇవి ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి గదా! అవి తీసుకొని ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇన్సర్ట్ చేస్తున్నా. సో, ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. సో, ఒకవేళ ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మీరు చేంజ్ చేయొచ్చనమాట. అట్లా. సో, ఇవన్నీ ఈక్వేషన్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఆహ్, కావాల్సింది చూసుకోవచ్చు. తర్వాత ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ అంటే ఇంకేమన్నా కొత్తది ఏమన్నా ఈక్వేషన్ ఉందంటే అక్కడ ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ అని ఉంది గదా! కొంచెం ఇది క్లిక్ చేసేసి కొత్తది క్లిక్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ మొత్తం ఎనేబుల్ ఆప్షన్ వచ్చింది చూడండి. దాన్ని మొత్తం తీసేసి మీకు ఏదంటే అది పెట్టేసుకోవచ్చనమాట ఈక్వేషన్. ఓకే. తర్వాత వచ్చేసి ఏందంటే సింబల్స్. సో, మోర్ సింబల్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ సింబల్స్ అనమాట. సో, మీరు ఏ సింబల్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఆ సింబల్ ఇన్సర్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఇన్సర్ట్. సో, ఇక్కడికొచ్చేసింది చూడండి. ఇక్కడ. తర్వాత ఇంకోటి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడొచ్చేసింది చూడండి. ఓకే. ఈ ఈ 2 ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసిన సింబల్స్. అలా. సో, లాస్ట్‌లో ఇదొకటి ఇదొచ్చేసి ఏందంటే ఇది అన్నిటికి ఉండే కామన్ ఆప్షన్ అనమాట. ఇదేంటంటే
ఇదొచ్చేసి ఫుల్ స్క్రీన్ మోడ్. ఇక్కడ ఇది రిబ్బన్ అనమాట. దీని పేరు రిబ్బన్ అని అన్నారు. సో, షో రిబ్బన్. సో, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి ఫుల్ స్క్రీన్ మోడ్. అంటే ఇక్కడ స్క్రీన్ ఉంది గదా! ఇది మొత్తం ఫుల్ స్క్రీన్ మోడ్ రావాలనుకుంటే ఇలా వచ్చేస్తదన్నమాట. మళ్ళీ మీకు అది రావాలి, బ్యాక్ రావాలంటే ఇది క్లిక్ చేయండి. తర్వాత షో ట్యాబ్స్ ఓన్లీ అంటే ఇక్కడ ఫైల్, హోమ్, ఇన్సర్ట్ ఉన్నాయి గదా! అవి మాత్రమే కనిపిస్తాయన్నమాట. మిగతాయి ఏం కనపడవు. మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తేనే అందులో ఉన్న ఆప్షన్స్ కనిపిస్తాయన్నమాట. సో, అలా కాకుండా ఏందంటే ఆల్వేస్ షో రిబ్బన్ కొడతాం. అప్పుడేందంటే ఇవన్నీ మనకి ఇక్కడ ఫిక్స్ అయ్యి ఉంటాయి. సో, మీకు ఏది కావాలనుకుంటే అది క్లిక్ చేసుకుంటారు. అట్లా అన్నమాట. సో, ఇంకోటొచ్చేసి హైడ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది కదా! ఇదేందంటే ఇక్కడ ఉంది కదా! ఆటో సేవ్, అండు, రీడ్ ఇవున్నాగా ఇవి హైడ్ అయిపోతాయన్నమాట. చూడండి హైడ్. సో, ఎళ్ళిపోయాయి. సో, ఎందుకు అవి ఉంచుదాం డిఫాల్ట్‌గానే ఉన్నాయంటే షో అని పెట్టేసేయండి అయిపోతుంది. సో, ఇది ఆప్షన్ అన్నమాట. సో, ఇవి ఈరోజు మొత్తం మనం నేర్చుకుందేందంటే ఎంఎస్ వర్డ్‌లోని ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఉన్న ఫుల్ ఆప్షన్స్ అండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది రిఫర్ చేయండి. అండ్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.